నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 21/8/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:19. తిథులు త్రయోదశి మధ్యాహ్నం 12:44 వరకు, నక్షత్రం పుష్యమి రాత్రి తెల్లవారుజామున 12:08 వరకు, యోగాలు వ్యతిపాత సాయంత్రం 4:14 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 12:44 వరకు, అలాగే కరణము విష్టి రాత్రి తెల్లవారుజామున 12:16 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:10 వరకు, గుళికకాలం ఉదయం 8:51 నుంచి 10:25 వరకు, యమగండం ఉదయం 5:41 నుంచి 7:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:54 నుంచి 10:44 వరకు, మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:48 వరకు, అమృతకాలం సాయంత్రం 5:49 నుంచి 7:24 వరకు, వర్జ్యం ఉదయం 8:20 నుంచి 9:55 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహంలో నూతన వస్తు సేకరణ కొరకు కానీ, నూతన వస్తువులతో పాటుగా నూతన గృహాలకు సంబంధించి నూతన విషయాలకు సంబంధించినవి, అలాగే బంధువుల రాక, బంధువులతో చక్కటి సమయాన్ని మీరు గడపడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి ఈ రోజున అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. అయితే ముఖ్యంగా ఈ విధానంలో వచ్చే బంధుమిత్రులు కూడా వీలైనంత వరకు మీ యొక్క భాగస్వామి తరపు బంధుమిత్రులు రావడం అనేది, వారితో ఈ రోజున మీరు మాట్లాడడం మొదలైనవి ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా ప్రయత్నాలు చేస్తారు. దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది మీకు ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలలో, మీ ఆలోచనలలో మీరు మీ యొక్క స్నేహ బృందంతో కలిపి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ఫలించడానికి, అంటే ఒక పని చేయడానికి మీరు మీ మిత్ర బృందం కలిపి తీసుకునే నిర్ణయాలలో ఈ రోజున చక్కటి అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు బాగుంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, లాజికల్ థింకింగ్ బాగుంటుంది. అలాగే మాటలతో అనుకున్న పనులు సాధించడానికి చక్కటి ప్రణాళికతో ముందుకు పెడతారు. కానీ అధిక ఖర్చులకు కూడా అంతే విధంగా అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఖర్చులైనా అవి మంచి ఖర్చులకి అవకాశం అనేది, తద్వారా మీరు ఆ రకమైన ఖర్చుల విషయంలో మీరు గట్టిగా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది, కుటుంబానికి బంధుమిత్రుల రాక మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మాటలతో అందరినీ చక్కగా ఆకట్టుకొని నైపుణ్యంగా మాట్లాడుతూ లాజికల్ థింకింగ్తో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి కొంత చేస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులు, ముఖ్యంగా మిత్రులు ఎవరన్నా దూర ప్రదేశాల్లో ఉండేవాళ్ళు, లేకపోతే నెట్వర్కింగ్ పెంపొందించుకోవడం, మీడియా పరంగా అభివృద్ధి చెందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంటే మీ గుర్తింపు, గౌరవం లభ్యమవడం, దానివల్ల మీ యొక్క వ్యక్తిగత గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీలైనంతవరకు కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఆ ఖర్చులు ఆకస్మికమైన అవి మీకు ఆనందాన్ని కలిగించే ఖర్చులు అవ్వడానికే అవకాశం ఉంది. అలాగే దూర ప్రయాణాలకి, విదేశీ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి, అలాగే కుటుంబానికి మీ యొక్క సోదరి వర్గంతో కలిపి కుటుంబంలో గడపడం అనేది, వారితో కలిపి మంచి చర్చలు చేయడం అనేది, దూర ప్రదేశాల్లో ఉండే బంధుమిత్రులతో చక్కగా టెలిఫోనిక్గా సంభాషించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఇది ఒకటి భావించవచ్చు. అలాగే షాపింగ్ అనేది చాలా అధికంగా చేస్తారు. అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉన్నా అవి ఎక్కువ శాతం ఈ యొక్క స్త్రీ సంబంధమైన షాపింగ్లు, అంటే స్త్రీలు ఎక్కువగా ఏదైనా బొటిక్కి సంబంధించిన, బ్యూటీ క్లినిక్కి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారించడం అనేది, అలాగే వస్త్రాలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి కొరకు ఎక్కువ షాపింగ్లకి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వాళ్ళకి వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, ఆశించిన లాభాలు పొందుతారు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సహకారం అనుకూలంగా ఉంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, లాజికల్ థింకింగ్గా ఆలోచిస్తారు, బంధువుల వల్ల ప్రయోజనకారిగా ఉంటుంది, తల్లిదండ్రుల బంధువులతో కలిపి ఈ రోజుని చక్కగా ఉపయుక్తంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో ఆశించిన విషయాల్లో విజయాలు అనేవి ఏర్పడతాయి. అటు ఆర్థిక విషయాలు, ఇటు కుటుంబపరమైన విషయాలు, మీ ఆలోచనలు, లాజికల్ థింకింగ్ అన్నిటిని ఉపయోగించుకుంటూ ఒక చక్కటి రోజుగా దాన్ని మార్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్లే విధానంలో మీ యొక్క ఆలోచనలో, ముఖ్యంగా మీ యొక్క మాట తీరుతో అనుకున్న పనులు సాధించడానికి అవకాశం ఉన్న రోజుగా మనం దీన్ని భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది రోజు? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. కానీ వృత్తిపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా వృత్తిలో మీకు ఎక్కువ శాతం ఎలా ఉంటుందంటే వ్యక్తిగత విషయాల్లో, అంటే మీ యొక్క మాటల వల్ల కొన్నిసార్లు అది అనుకోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి, అంటే వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే దేనికి సంబంధించిన విషయాల్లోనైనా మీ యొక్క ముఖ్యంగా కెరీర్కి సంబంధించిన విషయాల్లో కొంత మీరు ఆశించిన స్థాయిలో ఉండడం తక్కువ అయినప్పటికీ కూడా దాన్ని మీరు చక్కగా మాటలతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అది సంపూర్ణ స్థాయిలో సంతోషాన్ని ఇచ్చే కన్నా కూడా కొన్ని లాస్ట్ మినిట్లో కొంత ఆటంకాలు లాంటివి ఎదురైనప్పటికీ కూడా ఏదో విధంగా ఏర్పరచుకున్న పని పరంగా ముందుకు వెళ్ళిపోవడానికి మీరు విశేషంగా కృషి చేస్తారు. అలాగే భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ విద్యార్థులు తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే రాతకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చదివిన విషయాన్ని 1-4 సార్లు రాస్తే తప్ప గుర్తుండే అవకాశాలు తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక దానికి సంబంధించి కూడా హైగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు కాకుండా తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో కొంతవరకు ప్రశాంతత, అనుకూలత అనేది లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే ఆలోచన విధానం కావచ్చు, దాంతోపాటుగా భాగస్వామి వ్యవహారాలు, ముఖ్యంగా అంటే వ్యాపార వ్యవహారాలు, జీవిత భాగస్వామి, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాలు, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, విదేశీ విద్య, విదేశీ వ్యాపారాలు, విదేశీ అనుకూలతల వరకు చేసే ప్రయత్నాలు, దూర ప్రాంతాల నుంచి మీకు ముఖ్యులైన వారు, మీకు కావాల్సిన వ్యక్తుల ద్వారా బహుమానాలు అందుకోవడం లాంటిది, నెట్వర్క్ పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది, కమ్యూనికేషన్ అనేది అనుకూలంగా ఉండడం అనేది, కమ్యూనికేషన్తో అనుకున్న పనులు సాధించడానికి మీరు తీసుకునే నిర్ణయాలలో ఆకస్మికంగా మీ యొక్క భాగస్వాముల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కృషి చాలా చక్కగా ఉంటుంది. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ మకర రాశి వాళ్ళ విషయంలో సాంఘిక సంబంధాలు బలపరుచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. నూతన మైత్రి బంధాలు బలపడడానికి ఆలోచనలు చేస్తారు. వ్యాపార వ్యవహారాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా వ్యక్తులతో అపార్థాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. కుంభరాశి.
అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మీరు మాట్లాడిన విధానాన్ని ఇతరులు వేరే విధంగా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కనుక ఏదైనా నిర్ణయం తీసుకున్నా మాట్లాడేటప్పుడైనా 1-4 సార్లు ఆలోచించుకుని మాట్లాడడం అనేది ఇక్కడ ఒకటి మనకి అవసరం ఉంది. అలాగే పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఎక్కువ శ్రమతో విద్యార్థులు శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు. అలాగే శత్రు రోగ రుణాలను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? వీరికి ముఖ్యంగా ఆలోచనలలో స్థిమితం అనేది ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మీకు ఆర్థికపరమైన మీ యొక్క ఈ సోదరి వర్గంతో కానీ లేకపోతే ముఖ్యంగా మీ యొక్క కొలీగ్స్తో కానీ మీకు కొంత అనుకూలమైన వాతావరణం ఉండడం కానీ లేకపోతే వారితో చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ సంతానం అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నా కూడా ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, సంతాన సంబంధాలు అనుకూలంగా ఉంటాయి, అలాగే మీ యొక్క కొలీగ్స్ అలాగే సోదరి వర్గం మొదలైన వారితో అనుకూలంగా ఉన్న వాహనాలు అన్నీ. ఇక్కడ కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అంటే మాట్లాడే విషయంలో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం అనేది, అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ విషయాల్లో కానీ లేకపోతే ఏదన్నా ఆలోచనలని ఇది చేసుకునే విషయంలో కానీ వీటి విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా మీకు అవకాశం ఉన్నట్లయితే ఆసక్తి, అవకాశం, సమయం అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు చేసుకోవడం కానీ వినడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలని సందర్శించడం కానీ, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన కవచం వినడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మీకు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వెళ్ళలేకపోయినంత మాత్రాన విన్నా కూడా పర్వాలేదు, అలాగే చేసుకున్నా పర్వాలేదు. వీటికి కూడా అవకాశం లేదు అనుకుంటే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా మంచి పరిహారమే. ఎందుకంటే గోచారీత్యా చెప్పుకుంటున్న ఫలితాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు కాబట్టి ఇది కామన్గా చెప్తున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలో అంతర్దశల్లో కనుక నడుస్తున్న వాటిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ దశ అంతర్దశలకు సంబంధించిన మీరు చేసుకుంటూ ఉంటారు. కనుక ఇది కేవలం గోచారీత్యా చెప్తున్న ఫలితాల్లో ఏదైనా చిన్న సమస్యలు ఎదురవుతున్నా దానికి సంబంధించిన పరిహారాలను ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న సమస్యలను అధిగమించడం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే దేనికన్నా భక్తి, శ్రద్ధ ముఖ్యం కాబట్టి మీకు ఏది అనుకూలమో ఆ విధానంలో ముందుకు పెడుతూ కూడా మానసిక ప్రశాంతతని పొందగలరని ఆశిస్తున్నాను. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.